చీనీ బత్తాయి నిమ్మ రైతులందరికీ సువర్ణ అవకాశంగా చెప్పగలుగుతాము. అలాగే చీనీ మరియు బత్తాయి రైతులకు ఇది సువర్ణ అవకాశంగా చెప్తామండి. ఎందుకంటే ఇప్పుడు ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా, ఇది పెయిడ్ వాట్సాప్ అండి. అంటే దీనివల్ల మీకు ఎటువంటి లాభాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి చెప్తాను. చీనీ బత్తాయి నిమ్మ రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క రైతు, చదువుకున్న రైతు, చదువుకునే రైతు, అలాగే యువ రైతులకు, అలాగే ఎడ్యుకేషన్ పర్సన్స్ కూడా ఈ వీడియోని చూడవచ్చండి. అలాగే చీనీ నిమ్మ బత్తాయి సాగు చేసిన కొత్త రైతులు, అలాగే సాగు చేసిన రైతులు ఎటువంటి సమస్యలకు వీటి వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు ఎటువంటి విషయాలు తెలుసుకోవచ్చు అనేది ప్రతి ఒక్కటి తెలియజేస్తాను. ముఖ్యంగా చీనీ బత్తాయి నిమ్మలో మొక్కలు కావాల్సిన ఎరువులు కానీ, డ్రిప్కు కావాల్సిన ఎరువులు కానీ, అంటే నాటిన సంవత్సరం నుంచి 3వ సంవత్సరం మొక్కల వరకు ఎటువంటి ఎరువులు వాడుకోవాలా, అలాగే డ్రిప్కి ఏమేమి మందులు వాడుకోవాలా, అలాగే పూత నుంచి కాయ వరకు ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలా, ఎటువంటి తెగులు మనకు వచ్చినా, అలాగే తెగులు కానీ, పురుగుల యాజమాన్యం కానీ, అలాగే వివిధ రకాల ఎన్నో వ్యాధులు బారిన పడకుండా మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలనే ద్వారా ఈ వాట్సాప్ ద్వారా తెలియజేస్తాము. అలాగే బంక తెగులు కానీ, ఎండ వడప కానీ, కాయ పగలడం కానీ, అలాగే చెట్లు మనకు పసుపు వర్ణంలోకి మారుతూ ఉంటాయండి. వాటి ద్వారా కూడా వాటి పరిష్కారం కూడా తెలపబడును. అలాగే మొక్కలు చనిపోవడం, అలాగే జ్ఞానోడర్మా తెగులు అంటే పుట్టగొడుగు తెగులు అంటారు కదండి, అవి, అలాగే పొలుసు పురుగు, త్రిప్స్, నల్లి, అలాగే వివిధ రకాల ఎన్నో పొలుసు పురుగులు కానీ, అలాగే పిండి నల్లి కానీ, వాటి పురుగుల యాజమాన్యం మనం ఎలా చేపట్టాలి, అలాగే మంగు, వేరుకుళ్ళు, అలాగే నెమటోడ్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కదండి, వాటిని కూడా మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి చీనీ నిమ్మ బత్తాయిలో. అలాగే కాయ మనకు పిండి అనేది రాలిపోతూ ఉంటుంది. అంటే మనకు చిన్న బఠానీ సైజులో ఉన్నప్పుడు, గోలీ సైజు ఉన్నప్పుడు రాలిపోతూ ఉంటుంది. అలాగే పండు ఈగ యాజమాన్యం అంటే ఊజీ ఈగ అంటారు కొంతమంది కొన్ని ప్రాంతాల్లో. పండు ఈగని మనం ఎలా నిర్మూలించుకోవాలి, అలాగే న్యూట్రియన్స్ లోపాలండి, ఆకులు మనకు పసుపు వర్ణంలోకి శంకుపోయిందంటారు, వాటిని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలని ప్రతి ఒక్కటి తెలుపుకోవడం ఈ వీడియో ద్వారా. అలాగే వాటిలో వచ్చి లీఫ్ మైనర్ కానీ, అలాగే తెల్లరెక్క పురుగులు కానీ, అలాగే పిండి నల్లిని కూడా మనం మిల్లీ బగ్ అంటారండి, వాటిని కూడా మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి బత్తాయిలు, వాటి గురించి తెలుసుకుందాం. అలాగే వీటిలో వచ్చే స్టెమ్ బోరర్ అంటే కాండం తొలుచు పురుగు, అలాగే కాయలు మనకి బొందగా పడుతూ ఉంటుందని దాని కాయ తోలు మందం అంటారు, వాటిని కూడా మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం. అలాగే వీటిని మైలుతొత్తి సున్నం అంటారు కదండి, బోర్డో పేస్టర్, వాటిని కూడా మనం ఎలా పూసుకోవాలి, అలాగే మనకు కాయ షైనింగ్ కానీ, కాయ క్వాలిటీ రావడానికి ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలని కూడా ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే కాయ సైజులకి మనం ఎటువంటి మందులు వదులుకోవాలి, కాయ నెలలో కటింగ్ పడేటప్పుడు కాయ షైనింగ్ ఎలా పెట్టుకోవాలి అనే యాజమాన్యం కూడా పూర్తిగా మనము తెలుసుకుందాం. అలాగే ప్రూనింగ్ అంటే కొమ్మ కత్తిరింపు కూడా మనం ఎలా చేసుకోవాలని కూడా పూర్తిగా చెబుతాను. అలాగే ముఖ్యమైన విషయం అంటే అతి ముఖ్యమైన విషయం చీనీ బత్తాయి నిమ్మలో చెట్టు మనం వాడు ఎలా పెట్టాలి, వాడు ద్వారా మనం ఎలా పూత రప్పించాలనేది నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తానండి ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తెలియజేసుకోవాలి. అలాగే మీరు ఈ వాట్సాప్ గ్రూప్ అనేది నేను సెల్ఫ్గా కొత్తగా క్రియేట్ చేస్తున్నానండి. ఇది ముఖ్యంగా ప్రతి ఒక్క రైతు మనం సంవత్సరానికి మీ చీనీ చెట్లు ఎటువంటి చీనీ కానీ, నిమ్మ కానీ, బత్తాయిలు అన్ని రకాల చెట్లు కూడా అంటే మొసంబి కానీ, అలాగే సాత్గుడి కానీ, తమిళనాడులో సాత్గుడి అంటారు. ఓకే, నిమ్మ బత్తాయిలో మన రకాల మొసంబి, అలాగే మాల్టా, జఫా, ప్రతి ఒక్క రకాల రైతు, అలాగే ఏపీలో ఉన్న ప్రతి ఒక్క రైతులు చీనీ బత్తాయి నిమ్మ సాగు చేసే ప్రతి ఒక్క రైతు మనం రైతుకు సరసమైన ధరలోనే ఈ వాట్సాప్ కూడా క్రియేట్ చేయడం జరిగిందండి. పెయిడ్ వాట్సాప్ గ్రూపు ఇది. మనం సంవత్సరానికి ప్రతి ఒక్క రైతు 1000 రూపాయలు చొప్పున, అంటే మనం మంత్లీ 83 రూపీస్ అండి, అంటే రైతుకు సరసమైన ధరలోనే నెలకు మనం 83 రూపాయలు చొప్పున సంవత్సరానికి మనం సభ్యత్వం తీసుకోవచ్చు ఈ వాట్సాప్ గ్రూప్లో. ఇంకోటండి, మేము ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా తీసుకున్న తర్వాత మీకు ఎటువంటి విషయాలు కూడా తెలుసుకోవచ్చు అనేది కూడా పూర్తిగా చెప్తాను. ఇది పెయిడ్ వాట్సాప్ గ్రూప్ అండి. మనము ఒక రైతుకు 1000 చొప్పున మనం సంవత్సరానికి అండి, మీరు డేట్ కూడా ఫిక్స్ చేసుకుంటాను ఎటువంటి దీంట్లో నేను చెప్పిన ప్రతి ఒక్క విషయము మనం మొక్క నాటినప్పటి నుంచి అలాగే కాయ కటింగ్ వర్క్. ఇంకోటండి, దీంట్లో కమిట్మెంట్ కూడా నేను చెప్తాను ఏమేమి దీనికి మీ వాడి సభ్యత్వం తీసుకోవడం వల్ల మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది కూడా పూర్తిగా చెప్తాను. మనం ప్రతి ఒక్క రైతుకి సరసమైన ధరలో నెలకి 83 రూపాయలు చొప్పున మనము సంవత్సరానికి 1000 రూపాయలు అండి ప్రతి ఒక్క రైతుకు. అన్ని ప్రోటోకాల్స్ అండి, నేను తెలిసిన కొన్ని రీసెర్చ్ పరంగా కూడా కొత్త విషయాలు కూడా మీ చీనీ రైతులు, బత్తాయి రైతులకు అత్యధిక దిగుబడి సాధించాలనేది మన ధ్యేయం అండి. ఓకే, మీరు ఈ వాట్సాప్ సభ్యత్వం తీసుకున్న వల్ల మీకు ఎటువంటి లాభాలు ఉన్నాయి అంటే పెయిడ్ వాట్సాప్ గ్రూప్ అండి. మనం సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున ఇంతవరకు మన యూట్యూబ్లో కూడా
ఎవరు తెలియజేయలేదండి. ఎందుకంటే చాలామంది రైతులు కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఫీల్డ్ విజిట్కి 10,000 20,000 తీసుకుంటున్నారు. కానీ నేను రైతుకు సరసమైన ధరలోనే మనం సంవత్సరానికి కొంత రైతుకి మనం సేవ చేయాలనే సర్వీస్తోనే రూ. 1,000 చొప్పున మనం ప్రతి ఒక్క రైతుకి మనం ఈ సభ్యత్వం వాట్సాప్ సభ్యత్వం తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు వాట్సాప్ సభ్యత్వం తీసుకున్న తర్వాత మీకు ఏమేమి బెనిఫిట్లు ఉన్నాయి చీనీ, నిమ్మ, బత్తాయిలు మనం గమనించినట్లయితే ఈ 24 అవర్స్ అని రైతులకు మేము సమస్యల పరిష్కారం తెలుపుతాను. మీరు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోవడం వల్ల అంటే ఈ దీంట్లో మీరు జాయిన్ అయిన తర్వాత ఎటువంటి మీకు బెనిఫిట్స్ ఉన్నాయి ప్రతి ఒక్క రైతు సోదరుడు చూడాలి. 24 అవర్స్ 24 గంటలు మీకోసం మేము సమస్యలు పరిష్కరించడానికే ట్రై చేస్తాము. అలాగే 24 అవర్స్ మీకు అందుబాటులోనే ఉంటారండి. అలాగే కొత్తగా వచ్చిన అంటే కొత్తగా సాగు చేసిన చీనీ, నిమ్మ, బత్తాయి రైతులకు నేను ప్రత్యేక శ్రద్ధ వహిస్తానండి. ఎందుకంటే వాళ్ళకు సరైన గైడెన్స్ లేకపోవడం, అలాగే ప్రాపర్ గైడెన్స్ లేకుండా వాళ్ళు దిగుబడి తగ్గే ఛాన్స్ ఉంది. కాబట్టి వారి మీద నేను ఎక్కువగా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాను. అలాగే సాయంత్రం 7:30 నుంచి 9:30, మార్నింగ్ 9:30 నుంచి 11:30 వరకు రైతులకు అందుబాటులో ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు కాల్స్ కూడా చేయొచ్చండి, ఫోన్ కాల్స్. ఓకే. అలాగే ప్రతి శనివారము 7:30 నుంచి 9:30 వరకు, ప్రతి శనివారము సాయంత్రం 7:30 నుంచి 9:30 వరకు జూమ్ కాల్ మీటింగ్ అండి. అంటే మనం చీనీ బత్తాయిలో ప్రతి సమస్య గురించి 7:30 నుంచి 9:30 వరకు రోజుకు, ఈ శనివారము మంగు గురించి మాట్లాడితే మళ్ళా శనివారము నెమటోడ్స్ గురించి, అలా కొత్త కొత్త టాపిక్స్ కూడా నేను జూమ్ కాల్స్ పెడుతున్నానండి. ఎందుకంటే ఏ యూట్యూబర్లు కూడా ఫార్మింగ్ ఛానల్లో ఎవరు లేని విధంగా నేను జూమ్ మీటింగ్ కాల్స్ కూడా మీకు పెడతాను. సరిపోతే కాల్స్ కూడా నేను కాన్ఫరెన్స్ కూడా పెడతాను. జూమ్ లింక్స్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తాను ఈ వాట్సాప్ సభ్యత్వం తీసుకుంటే. ఓకే. ఎందుకంటే మనం రైతులతో సన్నిహితంగా ఉండాలి. ఏ యూట్యూబర్ కూడా ఇంతవరకు రైతులకు జూమ్ కాల్స్ ఏ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కూడా తీయలేదండి. నేను రీసెర్చ్ పరంగానే చెప్తున్నాను. ఇంకోటి, నేను ఎందుకు ఈ తక్కువ రైతు సరసమైన ధరలు ఎందుకు పెట్టడం జరిగిందంటే, నార్మల్గా ఒక చీనీ బత్తాయి కొంతమంది, నేను పేర్లు మెన్షన్ చేయను, కానీ కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారండి. నేను చూడంగా విజిట్కి 8 నుంచి 10 నుంచి 15,000 తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు పంట లాస్ట్ వరకు మనకు భద్రత ఇవ్వడం లేదు. అందుకే రైతు సరసమైన ధరలని మంత్కి మనం 83 రూపాయలు చొప్పున, మనం సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున. ఒకవేళ ఓకే ఈ సభ్యత్వం తీసుకున్న తర్వాత అంటే తీసుకున్న వెంటనే మా ప్రాంతం వచ్చి ధర్మవరం అండి. ధర్మవరానికి 60 కిలోమీటర్ల దూరంలో, అనగా మాకు అనుకూలంగా ఉన్న 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి మేము ఫ్రీగానే ఫీల్డ్ విజిట్ చేస్తానండి నా సభ్యత్వం తీసుకుంటే. అలాగే పంట పూత నుంచి కాయ కటింగ్ వరకు మనం ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలా, అలాగే కాయ షైనింగ్ ఎలా పెట్టుకోవాలా, పూత డ్రాపింగ్ కాకుండా వచ్చిన పూతను మనం కాయ కన్వర్ట్ చేసుకొని అత్యధిక దిగుబడి ఎలా సాధించాలనేది కూడా పూర్తిగా తెలియజేస్తాను ఈ వాట్సాప్ గ్రూప్ తీసుకుంటే. అలాగే పంట లాస్ట్ వరకు భరోసా ఇస్తానండి నేను కూడాను. అలాగే దీంట్లో ముఖ్య ఉద్దేశం వచ్చి తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి అండి. ఎందుకంటే నేను చాలా చిన్న చెట్లలో రైతుల్లో చీనీ, బత్తాయి, నిమ్మలో గమనించినది ఏంటంటే, ఎక్కువగా వాళ్ళు స్ప్రేయింగ్ చెప్పడం, విజిలెన్స్ అంటే తోట చూసే వాళ్ళు కొంతమంది కంపెనీ వాళ్ళు కూడా ఎక్కువగా ఫార్మర్కి ఎక్కువ ఇనిషియల్ కాస్ట్ అనేది ఎక్కువ పెట్టిస్తున్నారు. కావున మన మీద ఎలా ఉంటుందంటే, అక్కడ ఏముందో దానికి అడ్వాన్స్గానే ఫ్రీగా ఫ్రీ అంటే ముందుగానే స్ప్రే చేసుకునేటట్లుగా నేను నా గైడెన్స్లో నేను తెలియజేస్తాను. అలాగే తెలియని రైతులు అంటే నాన్ ఎడ్యుకేటెడ్ ఉంటారు కదండి, పాపం వాళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళకి అర్థమయ్యే విధంగా, వాళ్ళకి అర్థమయ్యే భాషలో కూడా నేను వాళ్ళకి తెలియజేస్తాము. అలాగే యువ రైతులకి అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ, ఇంకా ప్రైవేట్ ఎంప్లాయీస్కి కానీ వారికి అర్థమయ్యే విధంగా, అలాగే వాళ్ళ రీతిలో టెక్నికల్ నాలెడ్జ్ పరంగానే మేము తెలియజేయడానికి ట్రై చేస్తాము. అలాగే పండ్ల తోటలు ఉన్న వారికి అంటే సపోటా కానీ, నిమ్మ కానీ, బత్తాయి కానీ, మామిడి కానీ, దానిమ్మ కానీ, అలాగే నేరుడు కానీ, ఇలా పండ్ల తోటలు ఉన్న వారిపై నేను ప్రత్యేక శ్రద్ధ వహిస్తానండి. అలాగే చౌడు భూములు, ముఖ్యంగా ఈ పండ్ల తోటల్లో చౌడు భూముల్లో పెడతా ఉంటారు. ఈ చౌడు భూమిని కూడా మనం సాగు భూమిగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి అనేది పూర్తిగా తెలియజేస్తాము ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా. ఇంకోటండి, ప్రతి నెల కంపల్సరీ నేను ఫార్మర్స్, ఇంకోటండి, మా ధర్మవరం దగ్గర 60 కిలోమీటర్లు ఎంత దూరం ఉన్న విలేజ్లో మేము ఫీల్డ్ విజిట్ చేయడానికి మేము తెలియజేస్తాం. ఈ వాట్సాప్ ద్వారా మీరు సభ్యత్వం తీసుకున్నట్లయితే నేను ప్రతి ఒక్క రైతుకి సరసమైన ధరలోనే తెలియజేస్తున్నానండి. ఇంకోటి, నేను ఫ్రీగానే ఫీల్డ్ విజిట్ చేస్తాను. సభ్యత్వం తీసుకున్న వాళ్ళది నేను ఫ్రీగానే ఫీల్డ్ విజిట్ చేస్తాను. ఇంకోటండి, మనం 7:30 to 9:30 అనే శనివారం కంపల్సరీ జూమ్ కాల్స్ పెడతాను. ఎందుకంటే రైతులు మనం సన్నిహితంగా మాట్లాడాలి. ఇంకోటి, వాళ్ళు తెలియని సమస్యను కూడా మనం తెలియవరిచి వాటికి
నిర్మూలన మనం ఎలా చేయాలి, ఎటువంటి మందులు స్ప్రే చేసుకోవాలి, ఇంకోటండి నేను ప్రతి ఒక్కటి కొత్త టాపిక్ గురించి చెప్తా ఉంటాను వీడియోలో. కావున వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి. ఇంకోటండి నేను ఈ సభ్యత్వం ఎందుకు తీసుకోవాలని చెప్తున్నానంటే మనం రైతుకు సన్నిహితంగా ఉండాలి. ఇంకోటండి ఏ యూట్యూబర్ కూడా ఇంతవరకు ఈ సభ్యత్వం గ్రూపులు క్రియేట్ చేశారు కానీ చాలా మంది ఫీల్డ్ రేట్కి ఎక్కువ డబ్బులు తీసుకుంటున్నారనే రైతుకు సరసమైన ధరలోనే మనము నెలకు 83 రూపాయలు చొప్పున మనం ప్రతి సంవత్సరానికి సభ్యత్వం వచ్చి 1000 రూపాయలు చొప్పున నేను ప్రతి ఒక్క సమస్యనండి, ఈవెన్ చీనీలో ప్రతి ఒక్క సమస్య, నిమ్మలో కానీ బత్తాయిలో కానీ అన్ని రకాల మొక్కల్లో కూడా, పండ్ల మొక్కల్లో కూడా ముఖ్యంగా ఈ చీనీ, నిమ్మ, బత్తాయి అనేది మనం ఇంకోటండి గజ్జి తెగులు కూడా ఎలా కంట్రోల్ చేసుకోవాలని కూడా తెలియజేస్తాను. మీరు దాని గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. అలాగే ఈ సభ్యత మనం తీసుకోవాలి. ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క రైతు మనం ఎంతో ఖర్చు చేస్తుంటామండి. 1000 రూపాయలకి మనం ఎందుకంటే నేను పెట్టడం జరిగిందంటే ఆ రైతులు చాలా మంది దూర ప్రాంతాల నుంచి నాకు కాల్ చేస్తున్నారు, వాళ్ళకి సరిగా నేను రెస్పాండ్ అవ్వడం లేదు. కావున ఈ సభ్యత్వం గ్రూప్ ద్వారా మీకు దగ్గరగా సన్నిహితంగా మీకు అర్థమయ్యే విధంగా నేను మాట్లాడుతానండి. ఈవెన్ మనం తెలంగాణ నుంచి మహబూబ్ నగర్, నల్గొండ, అలాగే నెల్లూరు, అలాగే తాడిపత్రి ఏరియా, అనంతపురం డిస్టిక్ మొత్తం రైతులందరూ నాకు కాల్ చేస్తున్నాం, చీనీ, బత్తాయి, నిమ్మ రైతులు. కావున వాళ్ళు కూడా సన్నిహితంగా ఉంటుంది. కావున ఇది పెయిడ్ వాట్సాప్ గ్రూప్ అండి. సంవత్సరానికి 1000 రూపాయలు చొప్పున మనం 1000 రూపాయలు ఎక్కడంటే అక్కడ ఖర్చు పెడుతుంటాం. బట్ ఏమంటే మనకు చీనీ, నిమ్మ, బత్తాయిలో సరైన గైడెన్స్ లేకపోవడం 1000 రూపాయలు చొప్పున మన సంవత్సరానికి 1000 రూపాయలు అండి. మీరు ఇలా చేసుకోవడం వల్ల మీకు ఎంతో బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఓకే, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.